హలో అండి, అందరికీ నమస్తే. తల్లిని మించిన దైవం లేదు అని అంటారు, కానీ అలాంటి తల్లిని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వేస్తున్నారు. చాలా అంటే చాలా. ఎందుకంటే ఈ రోజులలో పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది కొడుకులు బాధ భరించలేక భార్యతోన తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేస్తారు. మీ అమ్మ నేను చూడను, నేను చెయ్యాలా, ఇది చేయాలా, మీ అమ్మ అట్లా అంటుంది ఇట్లా అంటుందని చాలా అంటే చాలా అని అంటారు. కానీ చిన్నప్పటి నుంచి మనము తల్లి ఎంత పెయిన్ భరించుంటుంది, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఉంటుంది, ఎంత బాధపడి మనకు ఎన్నో ఆకలి మానుకొని కూడా మధ్యరాత్రిలో లేచి మనం ఏడిస్తే నిద్రపోకుండా ఎన్నో రాత్రులు నిద్రపోకుండా మమ్మల్ని చూసి మమ్మల్ని ఇంత పెద్ద చేసిన తర్వాత ఒక పెళ్ళైన తర్వాత భార్య వచ్చింది కదా అని భార్య మాట విని మనం అమ్మని అనాథాశ్రమంలో వేస్తున్నామంటే ఎంత ఘోరం అది. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే భార్య చెప్తారో వాళ్ళకు కూడా అమ్మ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అమ్మ ఉండదా? అంటే మనకొక్కటే ఉంటుందా అమ్మ? కాదు కదా. అలా అని అందరూ కూడా అట్లనే ఉంటారని కాదు. చాలా అంటే చాలామంది అలా ఉన్నారు. కొందరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మంచి వాళ్ళను చూసైనా నేర్చుకుంటారా? నేర్చుకోవట్లేదు. చాలా అంటే చాలామంది అలానే చేస్తున్నారు. దయచేసి అమ్మని మించిన దైవం ఉండదు. అది ఎవరికైనా సరే, మీకైనా అమ్మనే, మాకైనా అమ్మనే. అలాంటి అమ్మని అత్తమ్మని అయినా కూడా అమ్మలాగా చూసుకోండి. అలా ఎవ్వరు చేయకండి. కన్న తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేశామనుకోండి, దానంతటి పాపం ఇంకెవ్వరికీ ఉండదు. ఎందుకంటే అమ్మనే దైవం. అలాంటి అమ్మని మనం తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేస్తే ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోని కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.